హలో అండి, అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. నేను దాదాపు 4 రోజులు బట్టి ఆన్ పేజ్కు సంబంధించిన వీడియోలు కానివ్వండి, విక్టరీ విద్యార్థికి సంబంధించిన వీడియోలు కానివ్వండి చేయట్లా. దేనికంటే ప్రజెంట్ దాంట్లో మనకి యూజ్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏమి రావట్లేదు. కానీ చాలామంది అయితే డిఫరెంట్ కామెంట్స్ అయితే పెడుతున్నారండి. ఏం పెడుతున్నారంటే మీరు ఆన్ పేజ్ వీడియోలు ఎందుకు చేయట్లేదు, మళ్ళీ వేరే కంటెంట్లు ఎందుకు చెప్తున్నారని కొంతమంది, ఆన్ పేజ్ వీడియోలు చేయడం మానేయని కొంతమంది పడుతున్నారు. అనమాట ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే చేస్తేనేమో ఆన్ పేజ్ వీడియోలు తప్ప వేరే వీడియోలు చేయరు, ఆన్ పేజ్ మీద బతుకులని కొంతమంది అంటారు. ఓకే, కొంచెం చేయడం మానేస్తేనేమో మాకెందుకు ఆన్ పేజ్ వీడియోలు పెట్టట్లేదు, కంపెనీ ఎత్తుకుపోయిందా లేకపోతే ఇంకేమైనా మీరు ఫ్రాడ్ చేశారు దొరికిపోయారని చెప్పి చేయట్లేదని కొంతమంది అంటారు. మరి దేనికి సమాధానం చెప్పండి. ఓకే, కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఇక నేను ఎటు పోలేదు, నేను ఎక్కడే ఉన్నాను. ఫస్ట్ వచ్చేసి మిగతా లీడర్లు వీళ్ళందరూ కూడా భయపడో ఏదో పడో సైలెంట్ అయిపోయే తర్వాత విషయం. కానీ నేను ఫస్ట్ నుంచి జెన్యూన్గానే ఉన్నాను, అంటే ఉన్నట్టుగానే చెప్పాను. ఎప్పుడు కూడా కబుర్లు చెప్పలేదు, అలాగే ఇప్పుడు కూడా చెప్పను. ఓకే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే తెలంగాణ టుడే అనే పేపర్లో మన ఆన్ పేజ్ కంపెనీ హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ మళ్ళీ పెడుతుందని, ఆల్రెడీ ఉందని కాదు పెడుతుందని, కొత్తగా పెడుతుందని, అలాగే ప్రజెంట్ దానికి 380 మంది ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారని, ఫ్యూచర్లో దాన్ని 1000 మంది ఎంప్లాయీస్ కింద మారుస్తారని కంపెనీ నుంచి అఫీషియల్గా న్యూస్ వచ్చినట్టు పేపర్లో పడినట్టు వచ్చిందండి. ఇక్కడ చూశారు కదా, తెలంగాణ పక్కన ఫోటో కూడా వేస్తున్నాను. ఇక్కడ తెలంగాణ నీడని వచ్చింది. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే కొన్ని బూతులు ఉన్నాయనుకుంటే తర్వాత విషయం. కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఈ పేపర్ రీలా కాదని చాలామంది అయితే పర్సనల్గా నాకు వాట్సాప్ మెసేజ్లు ఫోటోలు కూడా పంపించారు. అలాగే యూట్యూబ్లో కూడా కొంతమంది కామెంట్స్ పెట్టారు. ఇక్కడ నేను కావాలని 4 రోజులు బట్టి ఆన్ పేజ్ గురించి విక్టరీ డాష్ గారండి వీడియోలు దాని గురించి చేసినా చేయకపోయినా నా ఛానల్ చూస్తారు అని ఒక క్లారిటీ వాళ్ళకి ఇవ్వాలని. చూస్తున్నారా లేదా? ఓకే, ఇక్కడ నేను ఎక్కడ కూడా సైడ్ చేయట్లేదండి కంపెనీని. ఓకేనండి, బేసిక్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మనం ఎక్కువ వీడియోలు ఆన్ పేజ్ గురించి చేసాం. ఎందుకు చేసామంటే అప్పుడు ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటి మీద నాలెడ్జ్ గురించి వీడియోలు చేసాం. బట్ ఇప్పుడు ఏమీ లేవు కాబట్టి కొంచెం తగ్గించామన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ పేపర్లో ఏముందనేది నేను చదువుతానండి. ఆన్ పేజ్ కంపెనీ కొత్త ఉత్పత్తుల్ని ప్రారంభించింది. ఈ డేట్ వచ్చేసి సోమవారం ఫిబ్రవరి 2 అంట. అంటే నిన్న వచ్చినట్టుగా ఈ పేపరు కొంతమంది క్రియేట్ చేసి గ్రూపుల్లో పెడుతున్నారు. ఇదేంటని మొత్తం తెలుసుకుందాం అన్నమాట. ఓకే, ఆన్ పేజ్ ఈ ప్లాట్ఫామ్ విద్యార్థుల కోసం, అంటే నాకు తెలిసి మన గతంలో చెప్పారు కదా ఓ అకాడమీ గురించి అయి ఉంటుంది, కానీ ఇక్కడ ఎక్కడ ఆ పేరు వాడలేదు. బట్ విద్యార్థులకు సంబంధించిన ప్లాట్ఫామ్ అంటే మన దాంట్లో ఉన్నది ఓ అకాడమీ. ఓకే, ఆ ప్లాట్ఫామ్తో సహా ఒక 50 ప్రొడక్ట్స్ని తయారు చేయడానికి కంపెనీ సిద్ధం చేస్తుంది అన్నట్టుగా ఇక్కడైతే ఈ న్యూస్ పేపర్లో ఉన్నట్టు పెట్టారన్నమాట. అలాగే దీనికి సంబంధించిన హెడ్ ఆఫీస్ అనేది భారతదేశంలో, అది కూడా హైదరాబాద్లో ఉంది, ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది అన్నట్టు కూడా పెట్టారన్నమాట. అంటే ఆల్రెడీ ప్రారంభించడానికి రెడీ అయింది. ప్రజెంట్ దీంట్లో ఒక 50 ప్రొడక్ట్స్ కూడా తయారు చేయడానికి అయితే వీళ్ళు ట్రై చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ 380 మంది అయితే రెడీగా ఉన్నారు. ఫ్యూచర్లో 1000 మందితో మేము 1000 మందికి పైగా ఎంప్లాయీస్ని జాయిన్ చేసుకుంటామని చెప్పి ఈ న్యూస్లో వచ్చినట్టు వస్తుంది. రియాలిటీ ఏంటంటే ఇది న్యూస్ అంతా కూడా ఒరిజినల్లే, కానీ డేట్ తప్పు. నాకు తెలిసి మ్యాక్సిమం డేట్ ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పుడు చెక్ చేశాను, తెలంగాణ టుడే అనే పేపర్లో ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. ఓకే, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అసలు ఎక్కడా కూడా లేదు. అసలు ఆన్ పేజ్ పేరు ఊరు కూడా మనకి ఇప్పుడు ఇండియాలో ఎక్కడా అనిపించట్లేదు. అంటే బేసిక్గా న్యూస్లో కానీ వాటిలో కానీ చెప్తున్నా. ఓకే, ఆల్రెడీ మన గతంలో 1.5 year బ్యాక్ అన్నీ జరిగినాయి కదా, పేపర్లో పడ్డాము, న్యూస్ ఛానల్లో రావడం అన్నీ జరిగినాయి. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు మీరు దీని మీద మీరేం స్పందిస్తున్నారు నన్ను అడిగినట్టయితే ఈ న్యూస్ వచ్చేసి 2 years పైనే ఇంకా బ్యాక్ దండి, అంటే 2.5 years బ్యాక్ది. ఖచ్చితంగా అప్పుడు ఇలాంటిది న్యూస్ పేపర్ రావడం, మన ఛానల్లో కూడా మనం వీడియో చేయడం జరిగిందన్నమాట. అంటే దాదాపు ఇంత ఎంప్లాయీస్ ఉన్నారు, ఫ్యూచర్లో 1000 మంది దాకా పెంచడానికి ప్లాన్ చేస్తున్నాం. అలాగే 50 ప్రొడక్ట్స్ మేము తయారు చేయడం కూడా రెడీ చేస్తున్నాం అన్నట్టుగా చెప్పారు. ఇదంతా కూడా 2.5 years బ్యాక్ అన్నమాట. ఓకే, ఇది ఎక్కడ కూడా ఇది కొత్త న్యూస్ అయితే కాదు. కానీ వీళ్ళు కొన్ని ఫీచర్స్ వాడి మనం చెప్పుకున్నాం ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరాన్ని తప్ప అనవసరాన్ని అన్నింటికి వాడుతున్నారు. దాన్ని వాడి ఫిబ్రవరి 2, 2026 మళ్ళీ సంవత్సరం కూడా వేరే సంవత్సరం కూడా కాదు, మీకు పైన ఫోటో ఉంటుంది కదండి, ఫోటో చూస్తే మీకు తెలిసిపోద్ది. ఓకే, ఫిబ్రవరి 2, 2026 అని చెప్పి వేశారు. ఇంత పెద్ద న్యూస్ వస్తే మనకు తెలియకుండా ఉంటుందా? అంటే బేసిక్గా ఒక పేపర్లో న్యూస్ వస్తే 14 లక్షల మంది ఫౌండర్స్లో కనీసం ఒక 10 మందికి కూడా తెలియకుండా కేవలం ఈ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసే వాళ్ళకి మాత్రమే తెలిసిందా? అంటే న్యూస్ పేపర్ వాళ్ళు తప్ప ఇంకా మన తెలంగాణ, అది కూడా హైదరాబాద్లో ఎవరు చూడలేదా అంటే అది మీకే తెలుసు కదా.
కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయండి. ఇలాంటివి చెప్పి నాకు విసుకొస్తుంది, విని మీకు విసుకొస్తుంది. కానీ నమ్మేవాళ్ళు ఉంటారు, అదే ప్రాబ్లం. ఇక్కడ ఏది చెప్పినా నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఇంకా డీప్గా చెప్పుకోవాలంటే ఇక మనకి ఎవరైతే నగ్మా ఉందో, నగ్మా కానివ్వండి, జాఫ్రీ అనే యూట్యూబర్ కానీ, వీళ్ళు కూడా రీసెంట్ వీడియోలో ఏం చెప్పారంటే ఆన్ పేస్ను నమ్ముకొని అలా ఖాళీగా ఉండొద్దు, పని చేసుకుంటే అది ఎప్పుడు వస్తుంది ఎవరికి గ్యారంటీ లేదని వాళ్ళ ఛానల్లో వాళ్ళు చెప్పిందన్నమాట. ఇదిగోండి ఆయన ఏం చెప్తున్నాడో మీరే వినండి ఆయన మాటల్లో. మళ్ళీ लेकिन अभी भी बहुत मौका है, आप जाइए गूगल प्ले स्टोर पर यूज मी एप्लीकेशन, वीडियो नहीं आते हैं, बिल्कुल अपडेट भी नहीं है तो वीडियो भी नहीं है, लेकिन फरवरी 2026 हो गया है, हम कुछ डिस्कशन करने वाले हैं, वीडियो में आखिरी तक बने रहिएगा। कई लोगों ने अगेन बोला कि सर वीडियो नहीं आते हैं, बिल्कुल अपडेट भी नहीं है तो वीडियो भी नहीं है, लेकिन आज ये टॉपिक छेड़ना भी क्यों जरूरी था कि ये जो है काफी टाइम से जो वादे किए गए हैं मिस्टर यश ने जो किए वो पूरे नहीं हुए हैं, उस हिसाब से उस पर हम बिल्कुल डिस्कशन करेंगे। वीडियो में आखिरी तक बने रहिए, उम्मीदें जरूर बनाए रखिए, लेकिन मैंने बार बार कहा इमोशनल होने से ज्यादा फायदा नहीं है, इसलिए मैं आपको एक चीज फिर से अगेन बोल रहा हूँ, पछताने वाले आप और वो लोग भी पछता चुके हैं जिन्होंने लेट कर दिया, लेकिन अभी भी बहुत मौका है। आप जाइए गूगल प्ले स्टोर पर यूज मी एप्लीकेशन डाउनलोड की ఏ అప్లికేషన్ చెప్తున్నాడు దాన్ని స్కిప్ చేసి మిగతా టాపిక్ చూపిస్తాను మీకు. उन्होंने कहा था कि 2025 पूरा होगा। देखिए इमोशनल से कोई फायदा नहीं, रियलिटी हम बताएंगे आपको और हम इस बात से एग्री करते हैं, मिस्टर यश पे पूरा ट्रस्ट करते हैं हम आप सभी लोग। लेकिन 2025 में उन्होंने कहा था जब स्टार्ट हुआ था 2025 हमारे लिए अनबिलीवेबल रहेगा, डेफिनेटली मैंने भी कहा था और मैंने भी कहा था। क्यों कहा था? क्योंकि यश मोहाली साहब ने बात की थी 2025 बहुत अच्छा जाएगा, अच्छा नहीं गया, ठीक है, कुछ भी उसमें ऐसा नहीं आया जो कि जबरदस्त होगा। बस మన ఈయన ఏం చెప్తున్నట్టు 2025 మంచిగా జరుగుద్ది అని చెప్పి ఆయన యాష్ గారు చెప్పారు, కానీ ఆయన అనుకున్నంత మంచిగా అయితే ప్రజెంట్ జరగలేదు అని చెప్తున్నారు అన్నమాట. केवाईसीयां हो रही हैं, अभी तक केवाईसीयां ही चल रही हैं, ठीक है, उसमें కేవలం కేవైసీలు మాత్రమే మనకు వచ్చిన విక్టరీ డాష్లో ఇప్పుడు కూడా ప్రజెంట్ కేవైసీలు మాత్రమే నడుస్తుంది, ఇంకా కొత్తగా ఏం లేదు అని చెప్తున్నాడు. आगे कुछ भी नहीं हुआ है और जो इनकम की बात करें या कुछ करें तो कोई के पास उसका जवाब ही नहीं है किसी। అలాగే ఇన్కమ్ గురించి కానీ డబ్బుల గురించి కానీ మాట్లాడతారంటే అసలు దాని గురించి టాపిక్ లేదని కూడా చెప్తున్నాడు. लीडर के पास और कोई आके सामने बोल भी नहीं रहा है। इंटरनेशनल लीडर के पास सिर्फ वो चलाते रहते अपना जो बातें बताते हैं, लेकिन उनको भी एक्चुअल में कुछ भी नहीं पता है। ఇంటర్నేషనల్ లీడర్స్ అడిగినా సరే వాళ్ళు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదని కూడా ఆయన చెప్తున్నాడు అన్నమాట. ठीक है, तो हमारे कई इमोशनल जो है खासकर इंडिया लोग बहुत इमोशनल हो जाते हैं, उनका हाँ वाह क्या जबरदस्त, ठीक है, आप एक्साइटेड रहिए, खुश रहिए और उनको सपोर्ट भी कीजिए, मैं बोल रहा हूँ सब कुछ कीजिए, ठीक है, मुझे भी सपोर्ट कीजिए, यश मुखारे साहब को भी सपोर्ट कीजिए, लेकिन यश मुखारे साहब को थोड़ा सोचना पड़ेगा कि उन्होंने जो इतने सारे वादे किए हैं उन्होंने अभी तक जो है उस पर प्रॉपर खड़े नहीं हुए अभी खास। అలాగే నేను చెప్తున్నానంటే యాష్ గారిని నమ్మండి, నన్ను నమ్మండి, కానీ ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పాడు, ఎటువంటి మాటలు కూడా ఆయన ఇంకా తీర్చలేదు, అంటే చెప్పిన మాటలు నిలబెట్టుకోలేదు అన్నట్టుగా ఈయన చెప్తున్నాడు అన్నమాట. ओके अगर चलिए हमारे पास दिक्कत आई थी और पैसे में बहुत, हम उनके साथ जब भी थे आज भी है, लेकिन जब वो उनको पता है कि नई चीजें हो सकती है तो उन्हें ये बात कहना भी नहीं चाहिए, तो हम उस बात को कई लोग सामने नहीं रखते, लेकिन आज मैं कह रहा हूँ, मैं नेगेटिव नहीं बोल रहा हूँ, एक सच्चाई है वो बता रहा हूँ, ठीक है, एक्सेप्ट करना पड़ेगा। आप ज्यादा ఇక్కడ నేను ఎక్కడ నెగిటివ్ చెప్పట్లేదు, కేవలం నిజాలు మాత్రమే చెప్తానని చెప్తున్నాడు. వీళ్ళకి ఇప్పుడు జ్ఞానం వచ్చింది, తప్పుగా అనుకోకూడదు. కానీ మనోడు ఎంత హైప్ చేశారంటే నార్మల్గా హైప్ చేయలేదండి. మనోడు సబ్స్క్రైబర్స్ వచ్చేసి 1,05,000 సబ్స్క్రైబర్స్, 1,05,000 సబ్స్క్రైబర్స్లో మనోడు ఎంత భారీగా చెప్పాడంటే ఆన్ ఫేస్ గురించి నార్మల్గా చెప్పలేదు అనమాట. ఇప్పుడు వచ్చేసి మాత్రం అదైంది దీన్ని ఎక్కువగా పట్టించుకోవద్దు అని చెప్పి వేరే కాన్సెప్ట్ చెప్తున్నాడు. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని తప్పట్లేదు, అంటే వాళ్ళు చేసే కాన్సెప్ట్ నేను తప్పట్లేదు, కానీ ప్రజెంట్ హడావడి మామూలు చేయలేదుగా, అది నా బాధ. नेक्स्ट नगमा तो फिलहाल जो है इसके रिगार्डिंग कोई भी इंफॉर्मेशन किसी के भी पास नहीं है, चाहे वो कोई भी लीडर क्यों ना हो, चाहे कितना भी बड़ा लीडर, कोई इंटरनेशनल लीडर ही क्यों ना हो, फिलहाल किसी के पास भी कोई इन्फॉर्मेशन है नहीं, क्योंकि ये भी जो इन्फॉर्मेशंस रहती हैं ఈవిడ కూడా ఏమి అదే చెప్తుందిగా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎంత పెద్ద లీడర్ అని ఇంటర్నేషనల్ లీడర్ అని ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే చెట్టుపల్లి చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు ఉందన్నమాట వ్యాపారం అంతా. విక్టరీ డాష్లో ఈవిడికి నాకు చిన్న డిస్టర్బెన్స్ అయితే జరిగింది, అది తర్వాత పక్కన పెట్టేస్తే ఈవిడ చేసే వీడియోలో 50% ఆఫ్ ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో అది వేరే కాన్సెప్ట్ గురించి. ఓకే, ఇంతవరకు ఎలా ఉండేదంటే చిన్న విక్టరీ డాష్లో లింక్ వచ్చినప్పుడు నాకు గొడవ వేసుకుంది ఈవిడ, అంటే లింక్ నాకు షేర్ చేసింది, బట్ నేను చూడలేదు, డిలీట్ చేస్తే నువ్వు నా లింక్ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి షేర్ చేసి అని చెప్పి గొడవ కూడా పెట్టుకుంది. ఓకే, ఇంత గొడవ చేసి ఇంత హడావిడి చేసి ఏమైనా సాధించిందంటే ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ వేరే కాన్సెప్ట్లో 6 నిలబడి చేస్తుంది. ఓకే, కాబట్టి వీళ్ళకి ఇప్పుడు జ్ఞానోదయం అయింది, చెప్తున్నాను కదా, వీళ్ళకి ఇప్పుడు జ్ఞానోదయం అయింది.
మొన్నటిదాకా అవ్వలేదు మాట. మరి అతిగా డిపెండ్ అయిపోయింది వీలే, ఇప్పుడు డిపెండ్ అవ్వద్దని చెప్పేది కూడా వీలే. వేరే మిగతా సబ్జెక్ట్ కూడా अपडेट्स रहते हैं वो सब कुछ जो है मिस्टर ऐश की तरफ से आते हैं, और जब भी मिस्टर ऐश को लगेगा या उनको इन्फॉर्मेशन देना होगा तो वो हमारे पास हमारे OES के थ्रू या विक्टर विद ऐश के थ्रू देने वाले हैं. जब भी ऐसी कोई इन्फॉर्मेशन रहेगी तो वो आपको मेरे वीडियोस के थ्रू जरूर मिल जाएगा, या अगर आपने मेरा व्हाट्सएप ग्रुप ज्वाइन किया है तो वहां पर मिल जाएगा. बट अब ఏ అప్డేట్ వచ్చినా సరే విక్టర్ డాష్లో కానీ ఆన్ పేజ్లో కానీ పాపప్ ద్వారా మాత్రమే వస్తున్నాయి, అంతకుమించి అయితే ఏమీ రావు అని చెప్తుంది మాట. अगर मैं आपको अपॉर्चुनिटी की बात करूं तो अपॉर्चुनिटीज जो है लाइफ में कई बार दरवाजा नॉक करती है. और अगर ఈ డైలాగ్ బాగుంది, ఇది వినండి. అవకాశాలు అనేవి ఎప్పుడు డోర్ వచ్చి మన తలుపు తగ్గదో మనకు తెలియదు. ఓకే, అది తట్టినప్పుడే మనం మంచి అవకాశం ఉన్నప్పుడు దాంట్లోకి వెళ్ళిపోవాలి. అది మాట. हम उस दरवाजे को नहीं खोलते हैं तो वो अपॉर्चुनिटी जो है वहीं से वापस चली जाती है. लेकिन हमें क्या करना चाहिए, हमें ये करना चाहिए कि अगर ऐसी कोई भी अपॉर्चुनिटी मिले, क्योंकि जिंदगी रुकने का नाम नहीं है, कहीं ऐसा ना हो कि हम वेट करते रह जाए और हमसे आगे हमारी जिंदगी निकल जाए और अपने आप. అలాగే మనం కంపెనీ మీద డిపెండ్ అయిపోయి పూర్తిగా వెయిట్ చేస్తూ ఉంటే మన జీవితం ముందుకు వెళ్ళిపోతుంది తప్ప మనకి ఎటువంటి ఇన్కమ్ సోర్స్ రాదు అని చెప్పి చెప్తుంది. ఈ మాటలు కొంచెం మంచిగా చేయించండి. ఇప్పుడు కూడా వీళ్ళకి తెలుసు కదా, ఎందుకంటే డైరెక్ట్గా యాష్ గారి నుంచి వీరికి లింక్స్ వచ్చినాయి. అంటే ఇండియాలో ముగ్గురికి వచ్చినాయి, తెలుగు లీడర్ వాళ్ళకి ఇద్దరు హిందీ వాళ్ళకి అని చెప్పుకున్నాక హిందీ వాళ్ళు ఈవిడికి పోతే వచ్చిందన్నమాట. అంటే డైరెక్ట్గా CEO గారి నుంచి లింక్ వచ్చిన ఆవిడే ఈ రకంగా మాట్లాడుతుందంటే మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఇక మళ్ళీ నేను నెగిటివ్ పాజిటివ్ పక్కన పడేయండి, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఇలాగా ఉన్నాను, అందుకే నేను నచ్చను కొంతమందికి. వాళ్ళకి నచ్చాలని చెప్పి నా క్యారెక్టర్ నేను మార్చుకోలేను కదా. ఓకే, हम बहुत जो है पीछा फील करें कि हम बहुत पीछे रह गए हैं. तो इसलिए जो है कोई भी अपॉर्चुनिटी आपको ऐसी दिखे तो उस अपॉर्चुनिटी को थाम लेना चाहिए. ऐसी बहुत सारी अपॉर्चुनिटीज आती है, मैं आपको ये नहीं कह रही कि किसी भी अपॉर्चुनिटी में चले जाइए, लेकिन कुछ ऐसा होता है जिसपे हम ट्रस्ट कर सकते हैं, क्योंकि अभी के टाइम में అలాగే ఆపర్చునిటీలు వచ్చినాయని చెప్పి ఏ పనికిమాల దాంట్లో పడితే పనికిమాల దాంట్లో దూరద్దు, దూరితే నష్టపోతాం అని కూడా చెప్తుంది. మంచిదే, కానీ నేను చెప్తున్నాను కదండి, విక్టరీ డాష్లో నాతో గొడవ వేసుకుంది ఆవిడ. జస్ట్ ఒక బోర్డు లింక్ కోసం, అంటే ఎటువంటి డబ్బులు లేకుండా కేవలం రిజిస్ట్రేషన్కి ఇచ్చిన ఒక లింక్ కోసం గొడవ వేసుకుంది. నాకు బేసిక్ ఎందుకు గొడవ వేసుకుందంటే మన తెలుగు లీడరు, ఇంకా పేరు దాయడానికి అవసరం లేదు కానీ జీవీరావు గారికి నగ్మాకి, దాని తర్వాత ఇంకో హిందీ యూట్యూబర్కి వచ్చింది. జీవీరావు గారు నాకు పర్సనల్గా అడిగితే నేను లింక్ ఇస్తాను జాయిన్ అవ్వన్నారు. ఈవిడ కూడా 2 days బ్యాక్ అడిగింది. ఆయనకన్నా ముందు ఈవిడికి లింక్ వచ్చేసింది, 5ంటికి వచ్చింది ఈవిడ లింక్. ఎప్పుడు మనకి అప్పుడు వచ్చేసి అక్టోబర్ 31 అనుకున్నా తెలిసి, అక్టోబర్ 31 మార్నింగ్ ఈవిడికి 5ంటికి లింక్ వచ్చేది. నాకు 5ంటికి లింక్ పెట్టింది, 1-2 మెసేజ్లు పెట్టింది. నేను అప్పటికి చూడలేదు. దాని తర్వాత 6ంటికి చూసి ఫోన్ చేశాను. చేసిన తర్వాత ఇలా లింక్ వచ్చింది చేసుకుంటే ఆల్రెడీ జీవీరావు గారి దగ్గర జాయిన్ అవుతా అన్నారు, మేము తెలుగులో కాబట్టి అవసరం లేదులే అన్న. ఇక్కడికి అయిపోయింది. ఆయన ఎప్పుడో 9:30కో 10ంటికి లింక్ ఇచ్చాడు, అప్పుడు రిజిస్టర్ చేసుకున్నాం, అక్కడ వరకు ఓకే. దాని తర్వాత నుంచి ఒక 10-15 సార్లు ఫోన్ చేసింది, వాయిస్లు పెట్టింది. వాయిస్లో కూడా బెదిరిస్తున్నట్టు, నీకు ఇదే ఫైనల్ వార్నింగ్, నా లింక్ నువ్వు వేరే వాళ్ళకి షేర్ చేస్తావు అని చెప్పి గొడవ. ఇప్పుడు గ్రూపులో నా ఎన్ని ఉన్నాయి కదా, షేర్ చేస్తే ప్రూఫ్ ఉంటుంది కదా, స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించమన్నా, ఏమీ లేదు, ఉన్నది పంపించనంటది. గొడవ వేసుకోవడానికి చేసిందని అనుకున్నాను తప్ప ప్రూఫ్ ఉంది అనుకున్నాను. ఇప్పుడు నేను నిజంగా గ్రూప్లో లింక్ పెట్టేసా, ఎవరిది నక్మా లింకు పెట్టేస్తే గ్రూప్లో వాళ్ళకి జనాలు తెలియకుండా ఉంటుందా? పోనీ అవతల వాళ్ళు పంపించినప్పుడు స్క్రీన్ షాట్ పంపిస్తారు, ఇదిగా జీకే లుక్స్ లింక్ పంపించడని. ఇలాంటి వాళ్ళు మాట వీళ్ళందరూ. ఓకే, ఇలాంటి వాళ్ళతో మనం పెట్టుకుంటే ఎలాగో ఉంటుంది. ఫ్రీ వచ్చే కాన్సెప్ట్లు కూడా కొట్టేసుకున్నంత హడావిడి చేస్తారు. అంత రచ్చ చేసింది ఏం సాధించింది? ఇప్పుడు సైలెంట్గా వేరే కాన్సెప్ట్ చేస్తూనే ఉంది కదా, డబ్బులు పెట్టిస్తూనే ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఎవరి కంపెనీ వాళ్ళకి జెన్యూన్ అండి, అంతే. ఇక్కడ అంతకుమించి ఏం కాదు. నేను ఒకటే చెప్తున్నాను, ఫైనల్ అండ్ లాస్ట్ వర్డ్. డబ్బుల గురించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ అనేది ఆన్ పేజ్లో కానీ విక్టరీ డాష్లో కానీ లేదు. పేపర్లో పడిపోయినాయి, న్యూస్ ఛానల్లో పడిపోయినాయి, వెనకాల ఎలాన్ మస్క్ వచ్చేస్తున్నాడు, ట్రంప్ వచ్చేస్తున్నాడు అంటే ఇవన్నీ కూడా సోది మాటలు మాత్రమే. ప్రాక్టికల్గా కానీ రియాలిటీ కానీ ఎవరి దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవు. ఉన్నాయంటే వాళ్ళు చూపించాలి కదా, ఎవరు చూపిస్తున్నాడు చెప్పండి. ఓకే, కాబట్టి నేను అనే మాటలు కొంతమందికి నచ్చినా కొంతమందికి నచ్చకపోయినా నాకు ఎటువంటి ఫరక పడదు. ఓకే, ఎందుకంటే నేను ఎవరితో కూడా డబ్బులు పెట్టించలేదు, అలాగని చెప్పి ఐడీలు లక్షలకు అమ్ముదేంగలేదు. కాబట్టి నేను భయపడాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, కేవలం యూట్యూబ్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్లాట్ఫామ్. ఆ రకంగా నేను తీసుకున్నాను. నేను కూడా జాయిన్ అయ్యాను, వన్ ఆఫ్ ది ఫౌండర్గా. నేను కూడా 45,000 దాకా 2 ఐడీలు ఖర్చు పెట్టాను. కాబట్టి సరదాగా వీడియోలు చేశాను, సక్సెస్ అయినాయి. నేను మంచిగా జెన్యూన్గా చెప్తాను కాబట్టి ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అంతే. ఇక్కడ నేను తప్పించుకోవట్లేదు, జారుకోవట్లేదు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి చాలామంది యూట్యూబర్లు కానీ చాలామంది లీడర్లు కానీ వేరే కాన్సెప్ట్లో వెళ్ళారు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, మీకు వేరే చేసుకోండి, మీకు నచ్చిందే చేసుకోండి. నేను చెప్పిందే చేయాలని రూల్ అస్సలు లేదు. మీకు నచ్చిందే చేసుకోండి, మీకు ఇష్టం వచ్చిందే చేసుకోండి. అది వర్క్ చేసుకుంటారా, లేదంటే మీకు నచ్చింది మాట అంటే సేల్స్ చేసుకుంటారా, లేదంటే మీరు ఆల్రెడీ గతంలో ఏమంటారు దాన్ని టెక్నాలజీ సంబంధించి ఏదైనా సరే అదే నెట్వర్క్ మార్కెటింగ్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారని మీ ఇష్టం మాట. కానీ చేసేది
జెన్యున్గా ఉండాలి. మీకు రూపాయి రావడంతో పాటు మీ కింద వాళ్ళకి కూడా రూపాయి రావాలి అనుకునే జాయిన్ అవ్వండి. అంతేగాని నేను డబ్బులు పెట్టిస్తా, 10,000 అయినా పెట్టిస్తా, 15,000 అయినా పెట్టిస్తా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కృష్ణ మళ్ళీ మొదలెట్టాడు దుకాణం. సర్లే మొన్నటిదాకా మారేళ్ళే ఏ స్క్వేర్ ఫీట్ ఏళ్ళు దాదాపు ఆయన కింద కొన్ని కోట్ల బిజినెస్ జరిగింది, నష్టపోయాడు, మళ్ళీ తెలుసుకున్నాడు అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇంకో పకోడీ కాన్సెప్ట్ వచ్చింది. దాంట్లో దిలాన్ సార్ ఉన్నాడు. దాంతోపాటు మన తెలుగు లీడర్లో క్యాండిడేట్ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పేరు చెప్తే ఎడుతాడు కాబట్టి చెప్పట్లే, ఆల్రెడీ మీకు తెలుసు. వీళ్ళందరూ మళ్ళీ ఆ కాన్సెప్ట్లో దూరారు. ఇప్పుడు అదేనా జెన్యున్ కాన్సెప్ట్ అంటే డబ్బులు ఇస్తుంది ఎవరికి జెన్యున్, డబ్బులు ఇవ్వకపోతే ఫస్ట్ వాళ్ళకి వస్తే లాస్ట్ వాళ్ళు ఖచ్చితంగా నష్టపోతారు. ఈ 60 కాన్సెప్ట్లు అంటే అంతే. అంటే డబ్బులు పెట్టి 30 రోజుల్లో వస్తుంది, 40 రోజుల్లో డబ్బులు వస్తుంది. కాన్సెప్ట్ నిలబడినట్టు చరిత్రలో లేదు, గుర్తుపెట్టుకోండి. అసలు ఇలాంటి వాటిలో దూరద్దు. కృష్ణ ఏదో గడ్డి తినడానికి నేను మళ్ళీ గడ్డి తినే అంత పరిస్థితి తెచ్చుకున్నాను. అప్పుడైనా సరే జస్వంత్ సింగ్ జెస్సీ ఉన్నాడని చెప్పి నేను కూడా ఈశ్వర్ వీడియోలో దూరాను. బట్ నా వల్ల ఎక్కువ మంది నష్టపోలేదు, ఎందుకంటే నా వల్ల కాబట్టి. మనోడి వల్ల అయితే కోట్లలోనే బిజినెస్ జరిగింది, నష్టపోయారు. ఏదో పీకుతా అన్నాడు, ఏం పీకలేకపోయాడు, ఎటువంటి రూపాయి కూడా రికవరీ చేయలేకపోయాడు. ఓకే, అర్థం చేసుకుంటాడు అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే ఇంతే ఉందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎవరి మాటలు నమ్మొద్దు, మీకు నచ్చిందే చేయండి. థ్యాంక్ యూ.